ఫోనిక్స్ గోల్డ్ 600p ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఓకేనా? ఓపెన్ ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నా, ఓపెన్ అని ఉన్నదికే మనం ఓపెన్ చేయాలి. ఓకేనా? ఒకటి వారంటీ కార్డు ఇట్లా వస్తుంది. ఒరిజినల్ ఇన్వాయిస్, బౌల్, దీని మీద కూడా ఫోనిక్స్, ఇక్కడ కూడా ఇక్కడికి ఉంది ఫోనిక్స్ అని బాగుంది. చార్జర్ థర్మాకోల్తో చాలా బాగుంది ప్యాకింగ్. ఇది విండ్షీల్డ్ ఎట్లా మనం ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తా. ఓకే, విండ్షీల్డ్ మెషిన్ అంతే. ఇది రెడ్ కలర్, ఇదంతా కీప్యాడ్స్. ఓకే, టైర్ 0, M+ మోడ్, ఇవన్నీ సేమ్. ఓకే, ఇక్కడ మోడల్ పేరు 600p, మ్యాక్సిమం 600 గ్రామ్, మినిమం 0.2 గ్రామ్, ఈజ్ ఈక్వల్ 0.01 గ్రామ్, క్లాస్ సెకండ్. ఓకే, దెన్ బ్యాక్ ఎట్లుంటుంది అంటే జస్ట్ అడ్రస్ స్టిక్కర్ అంతే, కంపెనీ లోగో, కింద కంపెనీ అడ్రస్ అంత ఉంటుంది. ఇక్కడ ఇది ఆన్ ఆఫ్ స్విచ్. ఓకే, ఇది ఛార్జింగ్ పాయింట్, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది లెవెల్ ఇండికేటర్. జ్యువెలరీ మిషన్స్కి మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది ఇది లెవెల్ ఇండికేటర్. ఈ లెవెల్ ఇండికేటర్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ ఉంది లెవెల్ ఇండికేటర్, ఆ డ్రాప్ అనేది మధ్యలోకి వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ అన్నట్టు లెవెల్. ఇది కొంచెం ఇట్లా వెనక ముందు అయితే ఆ డ్రాప్ పక్కకి వెళ్ళిపోతుంది, కరెక్ట్ లేదు అన్నట్టు. ఓకే, బ్యాక్ ఎట్లుంది నేను చూపిద్దాం. ఓకే, ఇది స్టాంపింగ్ ప్లేట్. ఇది దీని మీద సీరియల్ నెంబర్, స్టాంపింగ్ 25A. ఈ సీలింగ్, కంపెనీ సీలింగ్, లీగల్ అండ్ మెట్రోల్ డిపార్ట్మెంట్ అక్కడనే సీల్ అయ్యి వచ్చింది మిషన్. ఇవి లెగ్స్ బాగున్నాయి. ఇది బ్యాటరీ, ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు ఏసీ ఆన్ వచ్చింది, మనం పవర్లో పెట్టినాం ఛార్జింగ్, మిషన్ ఆన్ అవుతుంది. సేమ్ మళ్ళీ దీంట్లో కూడా 0 నుంచి 9 వరకు అంకెలు వస్తాయి. C600 అంటే కెపాసిటీ 600, 0 ZER. మనకు వెయిట్ స్టార్ట్. ఇది దీనిపైన ప్లేట్. ఓకే, చూడండి, పైన స్టీల్ ప్లేట్, లోగో, కింద ఫైబర్ది, ఇది ఎల్లంకి. సో ఇది ఇట్లా ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇది ఇటు సైడ్ ఇక్కడ ఉంటుంది. దీంట్లో కరెక్ట్ ఇట్లా పెడితేనే తీసుకుంటుంది ఇది. ఒకసారి ఆఫ్ చేద్దాం, మిషన్ ఆఫ్ చేసి ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఇటువంటి ఎల్లంకి ఒకటి తీసుకొని మరీ గట్టిగా టైట్ చేయొద్దు. ఓకే, బస్ సరిపోద్ది అంతే. ఓకే, ప్లేట్ దీని మీద పెట్టేయాలి. ఓకేనా? మనకి ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్
ఇది పెట్టేసి జీరో వేసుకుంటే జీరో అయిపోయింది. సో విండ్షీల్డ్ కూడా పెట్టేసినాం. మనకు మిషన్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు మనకు మిషన్ రెడీ అయింది. ఓకే, విండ్షీల్డ్ కూడా పెట్టినాం, కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం డిఫరెన్స్ రాదు. ఓకే, ఫ్యాన్ ఏసీ ఉంటే గాలి కొంచెం డిఫరెన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే, 1 గ్రామ్ అది పర్ఫెక్ట్. ఓకే, ఇది 2 గ్రామ్. 10 మిల్లీ కాబట్టి 10 మిల్లీ కొంచెం అటు ఇటు ఉంటుంది అన్నట్టు. ఇది 20 గ్రామ్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి. చూద్దాం. ఇట్లా తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే లేదంటే ఇట్లా పెట్టినాం కదా, ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని పెట్టుకోవాలి. ఓకే, జీరో అయిపోతుంది. కొంచెం మనకు తీసేటప్పుడు చెయ్యి గిట్ట దాకి ఏమన్నా మైనస్లో గిట్ట పడితే ప్రాబ్లం అవుతుంది. ఆర్నమెంట్స్ ఇట్లా ఇట్లా తీసుకొని పెట్టుకుంటే మళ్ళీ జీరో అయిపోతుంది. ఓకే, ఇది వెయిట్ చేసే పద్ధతి. ఓకే, ఇది విండ్షీల్డ్. ఓకే, ఫ్యాన్ గాలి ఉంటే ఇట్లా పెట్టేసి విండ్షీల్డ్ పెట్టుకుంటే అయిపోతుంది. జాగ్రత్త చూసుకొని పెట్టుకోవాలి, లోపల దాక్కుండా. జీరో వచ్చింది కదా, పెట్టేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, 10 MG అటు ఇటు ఉంటుంది. మళ్ళీ ఏం చేయాలంటే ఇట్లా తీసుకుంటే జీరో అయిపోతుంది. అంతే. విండ్షీల్డ్ ఏం అవసరం లేదు, లోపల డెస్క్లో పెట్టుకోవచ్చు అనుకుంటే ఇది డిస్టర్బెన్స్ ఏం అవసరం లేదు. ఇది తీసి పక్కకు పెట్టుకోవచ్చు, కంపెనీ ఇస్తుంది మీకు. ఓకే, ఇది కస్టమర్ ఏంటంటే ఆయన సింగిల్ డిస్ప్లే సరిపోతుంది అని చెప్పి బుక్ చేసుకున్నాడు. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వస్తుంది, వెనకాల కూడా డిస్ప్లే వస్తుంది, ఇంకా ఇట్లా కూడా వైర్తో కూడా ఎక్స్ట్రా డిస్ప్లే వస్తుంది. ఓకే, దీనికి కూడా ఇప్పుడు కంపెనీ ఇవ్వలేదు, దీనికి ఎక్స్ట్రా డిస్ప్లే పెట్టుకునే సాకెట్ ఏమి ఇవ్వలేదు. కాకపోతే కావాలంటే ఎక్స్ట్రా డిస్ప్లే 5 మీటర్ల వైర్తో మీకు ఎక్స్ట్రా డిస్ప్లే కూడా ఇస్తుంది కంపెనీ, దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, చార్జర్ కూడా ఫోనిక్స్లో ఈ డీటెయిల్స్. ఇటువంటి ఛార్జర్స్ మీకు బయట కూడా దొరుకుతాయి. ఇన్పుట్ అవుట్పుట్ DC 8 volts 1 amp దొరుకుతాయి బయట. మీకు ఇటువంటి ఛార్జర్లు కూడా చాలా దొరుకుతాయి.